విశాఖలో సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ ఫ్రెషర్స్ పార్టీ ఘనంగా జరిగింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సన్ ఇన్స్టిట్యూట్ ఎంతో శ్రమిస్తోందని ఎమ్మెల్యే గంటా కొనియాడారు. సన్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ స్థాయికి ఎదిగి దేశంలోనే ఉత్తమంగా ఖ్యాతి గడించాలన్నారు. సన్ ఇన్స్టిట్యూట్స్ అనేది టాప్ లీడింగ్ ఇన్స్టిట్యూట్గా ఉంది. వేలాది మంది పిల్లలు ఎవ్రీ ఇయర్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యి మరి దేశ విదేశాల్లో స్థిరపడుతున్న నేపథ్యంలో దీనికి ఇంత ఇంపార్టెన్స్ వచ్చిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సన్ గ్రూపు ఇటీవల ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన బెస్ట్ అవార్డ్స్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో టాప్ కేటగిరీలో ఫస్ట్గా నిలిచి ఉన్నందుకు, అలాగే మొన్నే హెచ్ఎంటీ వాళ్ళు కూడా ఇచ్చిన అవార్డ్స్లో సన్ సేమ్ బెస్ట్ అవార్డు రావటం, ఇట్లా ఎనీ ఫంక్షన్స్లో ఎనీ ఈవెంట్స్ వచ్చినా కూడా సన్ అనేది ఈరోజు ఫస్ట్ నిలబడే పేరు ఉన్న మనకి. భవిష్యత్తులో మరిన్ని ఇంకా ఇది ఒక యూనివర్సిటీ స్థాయికి ఎదగాలి. భవిష్యత్తులో ఇది మరింత ఇంకా ఇన్స్టిట్యూట్ గ్రో కావాలి, ఈ ఇండియాలోనే బెస్ట్ ఇన్స్టిట్యూట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి బెస్ట్ విషయం తెలియజేస్తా ఉన్నాను. సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేసి ఈ సంవత్సరంతో 20 years అయింది. 2004లో గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగానే ఈ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే హైదరాబాద్లో కూడా 2008లో మా కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా స్టార్ట్ అయింది. ఒక సంస్థతో స్టార్ట్ అయిన ఈ సంస్థ ఇవాళ రోజున 9 డిఫరెంట్ కాలేజెస్గా ఇవాళ 2 రాష్ట్రాల్లో విస్తరించడం, అలాగే దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మా స్టూడెంట్స్ని ఇవాళ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని వేల మంది, అంటే ఇప్పటికే 25,000 మంది స్టూడెంట్స్గా పాస్అవుట్ అయ్యి అల్యూమినీగా ప్రపంచవ్యాప్తంగా జాబ్స్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ 9 కాలేజ్లో కలిపి దగ్గరగా 8,000 మంది స్టూడెంట్స్ పైగా మా దగ్గర చదువుకుంటున్నారు. వాళ్ళకు కూడా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుందని ఆశపడుతున్నాము. ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చినాక పర్యాటక రంగాన్ని ఎంత అభివృద్ధి చెందజేయాలి అనే చూస్తుందో మీ అందరికీ తెలిసిందే. సో దాంట్లో భాగంగా మా వంతుగా మేము కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాము.